ఏదైతే గత 4 రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు గతంలో చేసినటువంటి ప్రాయశ్చిత్త దీక్షని అవహేళన చేస్తూ అనేక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. తిరుమల తిరుపతి వెంకన్న స్వామి మనందరికీ కలియుగ దైవం, మనందరికీ ఆరాధ్య దైవం. మరి తిరుపతికి వెళ్ళొచ్చిన తర్వాత తిరుపతి వెంకన్న స్వామికి ఎంత ప్రాధాన్యం ఇస్తామో, మరి ఏ రకంగా అయితే ఆ ప్రాంతానికి వెళ్ళిన వెంటనే ప్రతి ఒక్కళ్ళ మనసు కూడా అక్కడ ఉన్నటువంటి లడ్డూ రుచిని కోరుకుంటుంది. మరి అటువంటి లడ్డూలో అపరాధం జరిగింది, కల్తీ జరిగింది అన్న విషయాన్ని గత సంవత్సరం ఎన్డీడీబీ రిపోర్ట్స్లో జంతువుల కొవ్వు ఆ లడ్డూలో కలిసింది అని ఎన్డీడీబీ రిపోర్ట్స్ ఇచ్చిన నేపథ్యంలో మాత్రమే పవన్ కళ్యాణ్ గారు ఈ విషయాన్ని టేకప్ చేయడం, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కళ్ళ హృదయాలను కదిలించే విధంగా వాళ్ళు చేసిన తప్పిదానికి మరి ఎటువంటి అనర్థాలని, ప్రకృతి వైపరీత్యాలని క్రియేట్ చేయొద్దు భగవంతుడా అని భగవంతుడికి ప్రాయశ్చిత్త దీక్షను ఆ రోజు ఆయన చేపట్టడం జరిగింది. మరి ఆ తర్వాత ఈ సంవత్సర కాలంగా వాళ్ళు సిట్ నివేదికతో మాకు సంబంధం లేదు, సుప్రీంకోర్టుకి దాన్ని అప్పచెప్పండి, సుప్రీంకోర్టు ద్వారా సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేయించిందంటే సుప్రీంకోర్టు దాన్ని సుముటోగా తీసుకున్న తర్వాత ఒక 4-5 రోజుల క్రితం ఒక రిపోర్ట్, ఒక నివేదిక తయారు చేసింది. ఆ నివేదికలో అసలు ఆ లడ్డూ తయారు చేయడానికి నెయ్యి అనే పదార్థం ఏమీ ఉపయోగించలేదు అన్న రిపోర్ట్ వచ్చింది. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వక్రీకరిస్తూ ఆ రోజు మేము చేసిందేదో తప్పు అన్న విషయాన్ని మాట్లాడుతున్నారు. మేము ఒకటే తెలియజేస్తున్నాం, జంతువుల కొవ్వు కన్నా కూడా ఇంకా ప్రమాదకరమైనటువంటి రసాయనాలు మోనోగ్లిజరైడ్స్ అనేవి ఒక కొవ్వుని 200 నుంచి 250 సెంటీగ్రేడ్ల మీద వేడి చేస్తే మోనోగ్లిజరైడ్స్ ఫామ్ అవుతాయి. మోనోగ్లిజరైడ్స్ కానివ్వండి, లాక్టిక్ యాసిడ్ కానివ్వండి, ఎసిటిక్ యాసిడ్ కానివ్వండి, బీటా కెరోటిన్ కానివ్వండి, పామ్ కెల్నల్ ఆయిల్ ఇవన్నీ మిక్స్ చేసి ఒక ద్రవాన్ని తయారు చేస్తే ఆ ద్రవం చూడడానికి ఆవు నెయ్యిలాగా అనిపిస్తుంది, స్మెల్ కూడా ఆవు నెయ్యిలాగా వస్తుంది తప్పించి పూర్తిగా అవి రసాయనాలే. అంటే కోట్లాది మంది ప్రపంచవ్యాప్తంగా మరి కలియుగ దైవంగా భావించే వెంకన్న స్వామి లడ్డూ విషయంలో ఇంత ఘోర అపరాధాన్ని చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మరి ప్రజలైతే తప్పకుండా శిక్షిస్తారు. ఒకవేళ ఈ రోజు ఏ శిక్ష జరగకపోయినా రేపు దైవ సన్నిధిలో తప్పనిసరిగా నరకంలో వాళ్ళు మాత్రం ఈ బాధను అనుభవించాల్సిన అవసరం తప్పకుండా వస్తుందన్న విషయాన్ని తెలియజేస్తూ